హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజుతో మా సేవాయాత్ర పూర్తయిపోయిందండి. తిరిగి బయలుదేరిపోతున్నాం ఈవినింగ్ ట్రైన్కి. మా సేవా సదన్కి చుట్టుపక్కలంతా కూడా శ్రీవారికి పూలు తోట ఉద్యానవనం ఉందండి. చాలా ఆహ్లాదంగా ఉంది అక్కడ వాతావరణం అది. సో లైట్గా వీడియో తీశాను. సేవా సదన్కి ఆనుకొని ఉన్న ఈ శ్రీవారి ఉద్యానవనంలో గులాబీలు, బంతులు చాలా రకాలు ఉన్నాయండి. రోజు మార్నింగ్ 6 to 6:30 స్వచ్ఛందంగా ఎవరైనా శ్రీవారి కోసం పూలని కోసే సేవ చేయొచ్చండి. ఇలా చాలా బాగున్నాయండి. ఎప్పుడప్పుడే కోసేస్తారు. రోజు ఎర్లీ మార్నింగ్ 6 to 6:30 కోసేస్తారండి. కోసి స్వామివారికి పూలు మాలలే ప్లేస్కి పంపిస్తారు. గులాబీలున బంతులు, చామంతులు. ఇంకా ఇక్కడైతే మాకు దగ్గరలో ఇదే ఉంది. ఇంకా పైన కొండ మీద ఇంకా చాలా పెద్ద పూల తోట ఉందంటండి. అయితే ఈ పూల తోట దాటిన తర్వాత ఒక బాట గంగమ్మ కోవిల, అలాగే ఆంజనేయ స్వామి కోవిల కూడా ఉన్నాయి. అవి కూడా చాలా చాలా బాగున్నాయి. మేము తిరుమల చాలాసార్లు వచ్చాం కానీ ఎప్పుడూ ఈ గుళ్ళని ఏవి సందర్శించలేదండి. ఇప్పుడు సేవా సదన్లో ఉండబట్టి వారం 10 రోజులు ఉన్నాం కనుక ఇవన్నీ కూడా విజిట్ చేసే అవకాశం మాకు కలిగింది. ఎంత బాగుందనుకున్నారు. అక్కడ చాలా ఆహ్లాదంగా ఉంది. ఎర్లీ మార్నింగ్ చాలా చాలా అద్భుతంగా అనిపించిందండి. ఈ బాటగంగమ్మ హనుమాన్ టెంపుల్ కూడా ఇక్కడ చాలా ప్రసిద్ధి చెందినవేనంట. మనం ఎప్పుడు వస్తాము, హడావిడిగా వచ్చి దర్శనం చేసుకొని హడావిడిగా వెళ్ళిపోతాం, కానీ చుట్టుపక్కల ఎన్నో ఉంటాయండి. అవన్నీ మనకి తెలియవు. ఇలా ఈసారి సేవా సభ్యులతో రావడం వల్ల ఇవన్నీ దర్శించుకునే అదృష్టం నాకు కలిగింది. ఎప్పటి నుంచో అనుకున్నానండి ఎప్పుడు వెళ్ళాలి తిరుమల సేవకి అని. సో ఇప్పుడు భగవంతుడు నాకు అవకాశం ఇచ్చాడు. అవకాశం ఇలా కార్తీక మాసంలో దశమి, ఏకాదశి, ద్వాదశి, కార్తీక పౌర్ణమి, కార్తీక సోమవారాలు 2 కూడా తిరుమలలోనే గడిపామండి. చాలా చాలా నచ్చింది. ఈ పూల తోట, స్వామివారి పూల తోట, అలాగే బాటగంగమ్మ, హనుమాన్ టెంపుల్ ఇవన్నీ దాటి ఇంకా కొంచెం ముందుకెళ్తే అక్కడైతే ఒక తీర్థం ఉందండి. దాన్ని నాగుల తీర్థము లేదా నాగతీర్థము అంటారు. అది కూడా నిజంగా చాలా చాలా బాగుందండి. మనం కొండ నుంచి జలపాతం, అది కొండ నుంచి పడి తీర్థంలాగా అక్కడ ప్రవహిస్తుంది. అక్కడ కూడా స్వయంగా వెలిసిన ఒక అమ్మవారి ప్రతిమ ఉందండి. శిల రూపంలో వెలిసిందంట ఆవిడ. ఆ తీర్థంలో దిగి స్నానం చేసి ఆవిడకి పసుపు కుంకుమ సమర్పించుకుంటే చాలా మంచిది అంటున్నారు. మేమైతే ఆ తీర్థంలో స్నానం చేయలేదు, కానీ అమ్మవారిని దర్శించుకొని ప్రదక్షిణ చేసి తీర్థంలో నీరు తాగాము. అవి ఎంత స్వచ్ఛంగా ఉన్నాయంటే చాలా స్వచ్ఛంగా ఉన్నాయండి. చాలా రుచిగా అనిపించాయి. ఇలా మా తిరుమల సేవ పూర్తయిందండి. నాకు మెమరీగా ఉండడం కోసం తీసుకునే ఈ వీడియో మీతో లైట్గా షేర్ చేసుకున్నాను. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.